రివోక్ చేయడం ఆర్ క్యాన్సిల్ చేయడం జరగవచ్చు స్టేటస్. సో ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. కంట్రీలో ఉన్నంతవరకు సేఫ్ అనే మైండ్ సెట్లు ఉన్నారు. బట్ అసలు సంబంధం లేదు. ఆ పర్టికులర్ టైం వచ్చి మీ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు ఏమన్నా జరగవచ్చు. సో అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటే మంచిది. ఓకే, ఒకవేళ రిజెక్ట్ అయితే ఏంది, రిజెక్ట్ అవ్వకపోతే ఏంది. సో ఇటు సైడ్ ఆలోచించుకొని అటు సైడ్ ఆలోచించుకొని ప్రిపేర్డ్గా ఉంటే దేర్ విల్ బి నో లాస్ట్ మినిట్లో కన్ఫ్యూజన్ ఉండదు ఒకవేళ ఆ డెసిషన్ జరిగినప్పుడు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎటైతే అటైతే అటు ఇటైతే ఇటు ఉండేటట్టు మైండ్ని ప్రిపేర్ చేసుకోవడం మంచిది. సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల అండ్ వేరియస్ రీజన్స్ వల్ల కరెంట్ మార్కెట్లో జనాలు కొంచెం అక్కడిక్కడ స్టక్ అయిపోయి ఆగిపోయి ఉన్నారు కదా. సో వీటి రీజన్స్ వల్ల ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ 2026లో విత్ ఇన్ ద కంట్రీ ఉండి ఏ ఇష్యూస్ లేని వాళ్ళకి దెర్ ఇస్ ఏ హై స్కోప్ టు గెట్ ఎ జాబ్. అండ్ అట్లనే ఎంఎస్ వాళ్ళకి ఎవరికైనా సరే H1B అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కొత్త వాళ్ళకి 2026 బెస్ట్ ఛాన్స్.